తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. పొన్నూరు వచ్చినా ఉరవకొండ వచ్చినా నాకు పెద్ద తేడా ఏమీ ఉండదు, సొంత ఇంటికి వచ్చినట్టే ఉంటుంది. మా జ్యోతమ్మ అన్నం పెట్టినా, మీ పలకరింపు, మీ ఆదరాభిమానాలు, ఆప్యాయతలు చూసినా నా కాన్స్టిట్యున్సీకి పోతే ఎట్లుంటుందో ఈడ అట్లే ఉంటది. ఉమా ఉన్నప్పుడు లేకపోయినా రమణ ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకు నందిగామ కూడా అట్లే ఉంది. సో ఎక్కడ పెట్టినా ప్రోగ్రాంలు ముగ్గురు కలిసే వెళ్ళే వాళ్ళం. హరికృష్ణ గారు కూడా ఆ రోజుల్లో మాతో పాటే ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు. 94లో రాజకీయ ప్రస్థానం మొదలైంది. నరేంద్ర గారిని మొదటిసారి రాజకీయాల్లోకి రాకముందు కలిశాను, అనుకోకుండా కలిశాను. ఓ రోజు మన రాష్ట్రానికి డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా చేసినటువంటి జేవి రాముడు గారు, మా అనంతపురం వాస్తవుడు. సో ఆయన అప్పట్లో హైదరాబాద్ లో సీనియర్ పొజిషన్ లో ఉంటే నేను ఆయన ఇంట్లో కూర్చొని మాట్లాడుతా ఉన్నా. ఆయన బాగా సన్నిహితంగా ఉన్నాడు, చిన్న వయసు అప్పుడు. నేను కూడా డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నాము. వస్తే నాతో మాట్లాడుతూ మధ్యలో లేచి వెళ్ళారు. ఎందుకు అనంటే వీరయ్య చౌదరి గారు వచ్చారు. సరే నేను కాసేపు రూమ్ లో కూర్చుని లోపలికి ఎవరు వచ్చారు అని అంటే మా హీరోని తీసుకొచ్చాడంట. ఎందుకు అనంటే అబ్బాయిని సివిల్ సర్వీసెస్ లోకి వెళ్ళమని చెప్దాం అనుకుంటున్నాడు, గైడెన్స్ కోసం వచ్చాడు అని. ఫస్ట్ టైం నరేంద్ర గారిని నేను చూసింది అక్కడ జేవి రాముడు గారి ఇంట్లో. ఆ తర్వాత 94 రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా కలిసి లేము అన్నటువంటి గ్యాప్ లేకుండానే మా ప్రయాణం సాగింది 30 సంవత్సరాలు. ఎస్, ఉమా చెప్పినట్టుగా రమణ రేని రోడ్ అయితే ఖచ్చితంగా ఉంది. నాకే కాదు, నరేంద్రకే కాదు, రాష్ట్ర రాజకీయాల్లో కూడా రమణ గారి లోటు అనేటువంటిది ఖచ్చితంగా ఉంది. అతను ఒక ప్రభావితమైన ముద్ర వేయగలిగినటువంటి వ్యక్తి. అనుకోకుండా చిన్న వయసులోనే వెళ్ళిపోయాడు బైక్. కానీ సో ఎక్కడికి వెళ్ళినా కూడా కలిసి వెళ్లే వాళ్ళం, కలిసి తిరిగే వాళ్ళం, చెప్పుకుంటూ వెళ్తా ఉంటే ఒక్కో సంఘటన గుర్తుకొస్తా ఉంది. మామూలుగా మైక్ పట్టుకుంటే గంటలు గంటలు సుదీర్ఘంగా మాట్లాడతాం, కానీ సుదీర్ఘ కాలం ప్రయాణం చేసినటువంటి మిత్రుడి గురించి మాట్లాడాలంటే ఆలోచిస్తా ఉన్నాం. ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను, అసెంబ్లీలో మాట్లాడాలి అంటే మా నరేంద్రే మాట్లాడాలి అని. కానీ ముఖ్యమంత్రి మామూలుగా మేము మాట్లాడితే ఎమ్మెల్యేలు అడ్డుపడడం చూసాం, మంత్రులు అడ్డుకోవడం చూసాం. ప్రతిపక్షంలో మేము మాట్లాడితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అడ్డుపడతారు, అధికార పార్టీ మంత్రులు అడ్డుపడతారు. కానీ మా నరేంద్ర గారు మాట్లాడితే సాక్షాత్తు ముఖ్యమంత్రి అడ్డుపడ్డాడు. కాకపోతే సమాజం గుర్తించలేదు. కరెక్ట్ గా చివరి 3 రోజులు అవి రాజశేఖర రెడ్డి గారికి సెప్టెంబర్ 2కు ముందు మనకి ఆగస్టు 29, 30 సభలో చాలా వేడిగా చర్చ జరుగుతా ఉంది. నరేంద్ర గారు సుదీర్ఘంగా పోతా ఉన్నారు. అన్ని ప్రయత్నాలు వాళ్ళు చేసినా కూడా ఆగలేదు. ఆ రోజు నాకు సరిగ్గా చేస్తా ఉంటే సాక్షాత్ ముఖ్యమంత్రి లేచి బెదిరించిన స్థాయిలో మాట్లాడాడు. మీరు కూడా ఇప్పుడు వీడియో ఎక్కడుందో మా నరేంద్ర గారు తెచ్చి ఇప్పుడు రీప్లే చేయాలి దాన్ని. ఆయన కూడా మర్చిపోయాడు. నాకు గుర్తుకొచ్చి చెప్పా, ఈ సంఘటన గుర్తుందా నీకు? ఒక ముఖ్యమంత్రిగా బెదిరించిన స్థాయిలో మాట్లాడినా తగ్గకుండా మరీ ఎక్కువ చేశాడు నరేంద్ర గారు. మాట్లాడితే ఇక విధి లేని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చాడు. ఇంకెంతసేపు ఆయనకు టైం ఇస్తారు, మీరు ఎందుకు మైక్ కట్ చేయరు ఆయనకి అని. అంటే ఆ రోజు నరేంద్ర గారి వేడి వాగ్దాటి ఏ స్థాయిలో ఉందనేది మీరు ఊహించుకోండి ఒక్కసారి. రాష్ట్రాన్ని నడిపించేటువంటి ముఖ్యమంత్రికి, అందులో ఒక బలమైనటువంటి నాయకుడిగా రెండోసారి గెలిచొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నాయన ఒక ప్రతిపక్ష శాసనసభ్యుడు మాట్లాడితే అంత కంగారు పడి అంత ఎదురుదాడికి చేసేటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మీరు గుర్తుంచుకోండి. ఆవేశం ఉండదు నరేంద్ర గారి దాంట్లో, ఎప్పుడో చివరిలోకి వస్తుంది ఆవేశం. మొదటంతా కూడా ప్రజల పక్షాన గలాన్ని వినిపించడానికే ఆయన ఉపయోగపడతాడు. చాలా లోతుగా అధ్యయనం చేస్తాడు. మా అందరికీ ఒకటే స్కూల్లో చదివినట్టున్నాం. ఏదైనా ఒక సమస్య వస్తే దాని మూలాల్లోకి వెళ్ళి అక్కడి నుంచి తెరుచుకుని మాట్లాడేటువంటి పరిస్థితుల్లోనే మాట్లాడుతూ ఉంటాం. ఈ 30 సంవత్సరాలలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్షంలో పనిచేసినటువంటి అనుభవం నాకు, ప్రతిపక్షంతో పాటు అధికార పక్షంలో పనిచేసినటువంటి అలవాటు నరేంద్రకి ఉంది. ప్రభుత్వంలో నరేంద్ర గారు గెలిచిన 2 సార్లు అధికారంలోకి వచ్చింది, పార్టీ అధికారంలోకి వచ్చింది 2 సార్లు నేను లేకపోవడం అనేటువంటిది తో ఆ ఎక్స్పీరియన్స్ లో తేడా ఉంది. ఈ రోజు నా మనసులో అయితే ఖచ్చితంగా మా సహచరుడిగా ఉండలేకపోయాడే నా మిత్రుడు అనేటువంటి బాధ అయితే నాకు ఉంది. వాస్తవంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే మా టీంలో అందరం ఏదో ఒక స్థాయిలో ఒక్కొక్క మెట్టుని, రాజకీయాల్లో అదేదో గొప్పని కాదు, లేకపోతే మాకున్నటువంటి విలువ తగ్గుతుంది అనేటువంటిది కాదు, ప్రజల గుండెల్లో స్థానం ఉండడమే మాకు ముఖ్యమైనటువంటి లక్ష్యంతో మేమందరం కూడా పనిచేసాం. రాజకీయాల్లో మేము చేసేటువంటి పనులతోటే ప్రజల స్థానాలు ఉండాలనుకున్నాం. కాకపోతే రాజకీయాల్లోకి ఉన్నప్పుడు ఒక గుర్తింపు, గౌరవం ఉండాలనేటువంటి ఆలోచన, తపన ఉంటుంది. అది ఉంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళకి, మన ప్రాంతానికి మరింత ఎక్కువ
చేయొచ్చు అనేటువంటి ఆలోచన ఉంటుంది. అటు రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మాతో పాటు తిరిగినటువంటి వేం నరేందర్ రెడ్డి గారు కావచ్చు, సోదరుడు ఉమ్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి వచ్చినప్పుడు ఇది కూడా అయి ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేది కదా రాజకీయ జీవితం అనేటువంటి ఒక మనసులో ఆలోచన ఉంటుంది. లెటర్స్ ఇంకా ఏమున్నాయో భవిష్యత్తులో ఆయనకి అనేటువంటిది నేను కూడా మీరందరూ ఎంతకు బలంగా కోరుకుంటున్నారో అంతే బలంగా రాజకీయంగా మరింత ముందుకు రావాలి నరేంద్ర గారు అని చెప్పేసి నేను కూడా కోరుకుంటాను. 94లో మొదలు పెడితే ఆ రోజున అధికారంలో ఉన్నాం, కాకపోతే వయసులో చిన్నవాళ్ళం, అందరం కూడా 28 years, రాజకీయ అనుభవం తక్కువ. ప్రతిరోజు పొద్దున్నే లేచి ఏ మంత్రి దగ్గరకు ఎక్కడికి పోయినా నేను, రమణ, నరేంద్ర గారు ముగ్గురం కలిసిపోయే వాళ్ళం. ఏ కాన్స్టిట్యున్సీ పనులుంటే అవి ఇవి తిరిగే వాళ్ళం. నాకు పని ఉంటే ఆయన వచ్చేవాడు, ఆయనకు పని ఉన్నప్పుడు నేను వెళ్లే వాళ్ళం. నరేంద్ర గారి జీవితకాలం మొత్తం కూడా అటు రాష్ట్ర పార్టీకి సేవలు అందించడానికో నియోజకవర్గానికి అందించడానికో సరిపోయింది. వారి తండ్రి చూపినటువంటి బాటలోనే ఆయన కూడా ముందుకు పోయాడు. లేకపోతే నాకు మీ నల్లమడ డ్రైన్ గురించి నాకు తెలిసేది కాదు, అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు. కానీ మా నరేంద్ర గారు ప్రతిరోజు ఏదో ఒక రిప్రజెంటేషన్ లో నల్లమడ డ్రైన్ అంటేనో ఇంకో లిఫ్టర్ కి ఇరిగేషన్ అంటేనో పని ఉంది అని అంటే ఏంటి అని అంటే దీని మీద వెళ్ళాలి రా అని చెప్పి తీసుకెళ్లేటువంటి వ్యక్తి. ఏదో ఒకటి అంటే నిరంతరం ప్రాంతంలోని ప్రజలకు ఏ రకంగా మనం అభివృద్ధి చేసి చూపించాలి అనేటువంటి లక్ష్యంతో పనిచేసినటువంటి వ్యక్తి నరేంద్ర గారు. ఒక డెవలప్మెంట్ లో మోడల్ గా మిగలాలి, మన మీద ప్రత్యేకంగా మన ప్రాంత ప్రజలు నమ్మకాన్ని విశ్వాసాన్ని ఎక్కువ పెట్టుకున్నారు, పనిచేయాలి అని. ఇక ఇండివిజువల్ గా వచ్చేటప్పటికి కూడా మన కోసం పనిచేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు అది అర్ధరాత్రి అయినా సరే తెల్లవారుజామునైనా సరే వాళ్ళకి పనుల్లోనూ ఫోనుల్లోనూ మనం అందుబాటులో ఉండాలి అనేటువంటి లక్ష్యం మా అందరికీ కూడా ఉంది. ఎప్పుడు ఫోన్ చేసినా మనం వెంటనే స్పందించాలి, వాళ్ళకి పనులు చేయాలి అనేటువంటి ఆలోచన. ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నటువంటివి కూడా ఎన్నో ఉన్నాయి. ఒకరం బాగా ఇరిగేషన్ లో ముందుకు పోగలిగితే ఒకరు మిగిలిన శాఖల్లో ఉంటే నాకు ఈ సమస్య ఉంది ఏం చేయాలి అనుకుంటే ఒకరినొకరిని సపోర్ట్ చేసుకున్నటువంటి రోజులు కూడా ఉన్నాయి. నరేంద్ర గారు నాకు నేను వస్తా ఉంటే అరెస్ట్ గురించి వార్తలు, ఆ రోజు నేను వెళ్ళా, చాలా బాధాకరమైన సంఘటన. ఆ రోజు నేను కేసు మొదలైంది అనగానే హైదరాబాద్ నుంచి వెంటనే బయలుదేరి వచ్చాం. అప్పటికే అయిపోయింది జిల్లా కోర్టులో, కాకపోతే కొంచెం ఆలస్యమైంది. ఆ రోజు నేను దాదాపు రాత్రి 11:30, 12 పైన అయినట్టుంది. నాకు సుదీర్ఘంగా ఒక 3 గంటల సేపు కూర్చున్నాం. ఆ తర్వాత అంటే మీకు తెలిసి జరిగినవి కొన్ని, తెలియకుండా జరిగినటువంటివి చాలా జరిగాయి నరేంద్ర గారి వెనకాల. ఒకటి, సంఘం నుంచి ఆయన్ని వేరు చేయాలనేటువంటిది, సంఘంని గవర్నమెంట్ తీసుకోవాలనేది, సంఘంని అమూల్కి ఇచ్చేయాలి అనేటువంటిది, నరేంద్ర గారిని రాజకీయాల్లో ఇబ్బంది పెట్టడము ఎంత లక్ష్యం అనుకున్నారో సంఘం సంస్థను కూడా అమలు కట్టబెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. అయితే భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఎందుకు అనంటే అనుక్షణం ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ఏం జరుగుతోంది, లేకపోతే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతోంది అనేటువంటిది మాకు ఎవరో కూడా తెలియదు. అసలు ఫోన్లు చేసి కేవలం మా మంచితనాన్ని చూసి ఇట్లాంటి వ్యక్తులకి నష్టం జరుగుతోంది అని తెలిసి ఫోన్లు చేసి, ఇదిగో ఈ రోజు సాయంత్రం ఇది జరగబోతోంది, మీ ఫ్యాక్టరీ మీదకి ఈ రోజుకి రైడ్ కి పలానా టీం వస్తోంది, ఇదిగో పలానా కమర్షియల్ ట్యాక్స్ ను పంపిస్తున్నారు, ఇదిగో మీ వెనకాల ఇది మీ సర్వర్లను ఈ రోజు హ్యాక్ చేయబోతున్నారు. ఒక ప్రభుత్వంలో మీరు నమ్మరు, ఇవన్నీ నేను చెప్పే సాక్ష్యాలు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు సంఘం డైరీలో సమాచారం దొరకలేదని ఒక బెంగళూరు సంబంధించినటువంటి టెక్నాలజీ టీమ్ ని హైర్ చేసి ఆ టెక్నాలజీ టీం ద్వారా హ్యాక్ చేశారు కంప్యూటర్లని. అంత దుర్మార్గంగా జరిగాయి. అవన్నీ కూడా మాకు ముందే తెలిసినాయి, ముందే చెప్పారు. సార్ ఇట్లా టీం ని హైర్ చేశారు, వాళ్ళు హ్యాక్ చేయబోతున్నారు అని అంటే మేము టెక్నాలజీ ఎక్స్పర్ట్ రెడీగా పెట్టాం. వాళ్ళు ప్రయత్నాలు చేయడం ఈ కుర్రాడు అడ్డుకుంటా ఉంటే, ఇది నీకు నాకు అర్థమయ్యే భాష కాదు, టెక్నాలజీలో హ్యాక్ చేయడం ఏంది ఇంకోటి అని, కానీ ఎవరినో ఎక్స్పర్ట్ తెచ్చి పెట్టి అడ్డుకుంటా ఉంటే వాడు రాత్రి 12:30కు వాడింటికి జీప్ వచ్చింది. అంటే ఎవరి ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కడి నుంచి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది కూడా వాళ్ళు కనుక్కోగలిగారు. వాళ్ళ ట్రేసింగ్ చేసి ఎక్కడి నుంచి ఇది జరుగుతోంది. మనం ఇంటర్నెట్ మన ఇంట్లో వైఫై రౌటర్ పెట్టింటాం, తెలియదు అనుకుంటాం, కానీ ఏ రౌటర్ నుంచి వస్తుందో అది ఎక్కడుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసుకుని అర్ధరాత్రి 2 గంటలకు వాడి ఇంటికి వచ్చారు. వచ్చి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని అని అడిగితే వాడు చెప్పాడు, అయ్యా నాకు డబ్బులు ఇచ్చి వాళ్ళు జీతం ఇచ్చి పెట్టుకున్న సంస్థ అది, కాబట్టి నేను దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం. అంటే ఒక్క నరేంద్ర కుమార్ గారిని అరెస్ట్ చేయడంతోనే ఆగిపోలేదు, ఇట్లా పలు రకాలుగా వేధించారు. ఆఖరికి కుటుంబ సభ్యుల మీద కూడా కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. అది కూడా వాళ్ళు ఇచ్చారు. సార్ ఈ రకంగా ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే
ఒక సపరేట్ టీముని వేయడం, దీని మీద ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ అధికారులే కాకుండా ఈ కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లే కాకుండా ఒక సపరేట్ టీం వేసి ఎవరిని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, నరేంద్ర కుమార్ గారి దగ్గరికి ఎవరు పోకుండా ఎట్లా చేయాలి, సంఘం సంస్థని ఎట్లా నిర్వీర్యం చేయాలి, రాత్రికి రాత్రి దాన్ని అమలుకి ఎట్లా అందించాలి. అంటే మరి అది నరేంద్ర గారి మీద కోపమా, సంఘం డైరీ పాల రైతుల మీద కోపమా, తెలుగుదేశం పార్టీ మీద కోపమా అయితే మాకు అర్థం కాలేదు. కాకపోతే ఆ రోజు నియోజకవర్గంలో మీరంతా ఏ రకంగా అయితే నరేంద్ర గారికి బాసటగా నిలబడ్డారో, పార్టీలో అందరం కూడా ఆ రోజు గట్టిగా నిలబడి అడుగడుగునా కూడా వాళ్ళని అడ్డుకుంటే, ఈరోజు అడ్వకేట్ మిత్రులు ఆదినారాయణ గారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఆ రోజు అప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో జరిగేటువంటి ఇది కూడా నడిచింది. ఆ రోజు కూడా ఆయన చాలా గట్టిగా జడ్జిలతోటి కూడా ఆర్గ్యుమెంట్ చూస్తే భయం వేసింది, ఇట్లా మాట్లాడుతుంటారా అనేటువంటిది కూడా. కానీ చాలా గట్టిగా వాదనలు వినిపించిన తర్వాతనే మనకు రావాల్సినటువంటి రిలీఫ్ కూడా సంఘం డైరీ నిజంగా ఇవాళ కాపాడబడింది అని అంటే నరేంద్ర గారు మాకు ఎప్పటికప్పటికి జైల్లో ఉన్నా కూడా సమాచారాన్ని అందించడం. ఇదిగో ఈ రకమైనటువంటి రికార్డులు ఉన్నాయి, కోఆపరేటివ్ ఈ రకంగా మొదలైంది, ఈ సంస్థ ఇట్లా వచ్చింది, దీని భూములు ఇట్లా వచ్చినాయి, దానికి డబ్బులు ఇట్లా కట్టాం, లేకపోతే మాకు కూడా తెలిసేవి కాదు కదా ఇవేవి కూడా. ఈరోజు ఆ సంస్థ నిలబడింది అని అంటే ఆయన లోపలున్న ఆయన ఒకటే చెప్పాడు ఆ రోజు, నేను రావడం, నన్ను బయటకు రాకుండా వీళ్ళు ఆపలేరు, మహా అయితే ఇంకో 10 రోజులు పడుతుంది, ఇంకో 15 రోజులు పడుతుంది, నన్ను కాదు మీరు చూడాల్సింది, సంస్థను కాపాడండి అని చెప్పాడు నరేంద్ర గారు. వాస్తవం ఆయన మీద నేను బయటికి రావాలి, ఎన్ని రోజులు ఆపుతాడు నన్ను, 2 నెలలు ఆపగలరు కానీ ఇంకెక్కువసేపు కాదు కదా, నాకు బెయిల్ ఏదో ఒక దశలో వస్తుంది, నేను మానసికంగా సిద్ధపడ్డాను దానికి, కానీ సంస్థని కాపాడండి ఆయన చెప్పింది. అంటే ఎంతమంది ఆలోచన చేయగలరు ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో. ఒక సంస్థ పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఎట్లాంటిది అనేటువంటిది మీ అందరికీ చెప్పడం కోసమే కొన్ని మాటలు చెప్పాల్సి వచ్చింది. ఆ సమాచారం కూడా మాకు ఎవరికి కూడా తెలియదు పెద్దగా. ఎప్పటికప్పుడు ఆ వీరయ్య చౌదరి గారి టైం నుంచి, తర్వాత వచ్చినటువంటి చైర్మన్ల టైం నుంచి కరెస్పాండెన్స్ అంతా ఆయన సుదీర్ఘంగా గుర్తుపెట్టుకుని పలానా టైంలో ఇది జరిగింది దీనికి ఈ రకమైన, అందుకనే ఎఫెక్టివ్ కౌంటర్స్ మనం తయారు చేయగలిగాం. కోర్టులో కూడా రిలీఫ్ వచ్చింది అని అంటే మన ఆర్గ్యుమెంట్స్, మన ఎఫెక్టివ్ కౌంటర్లు వెళ్ళడం మూలనే వచ్చింది. మరొక్కసారి ఏంటంటే ఇవాళ ఆ సంస్థ నిలబడింది అని అంటే ఆ రోజు వీరయ్య చౌదరి గారు ప్రారంభించినటువంటిది మళ్ళీ ఆయన తనయుడు సాక్రిఫైస్ తోటి మళ్ళీ ఆ సంస్థ నిలబడింది. లేకపోతే ఈ పాటికి అమూల్ చేతిలో ఉండేది సంస్థ. అది నాకు అర్థం కాని ఎప్పుడు ఏంటంటే నరేంద్ర గారి మీద కోపంతో చేశాడా, లేక ఆ సంస్థని అమలుకి కట్టబెట్టడానికి ఈయన అడ్డంకిగా ఉన్నాడని చేశాడా, నాకైతే అర్థం కానటువంటిది ఎప్పటికీ కూడాను. అది ఆ రోజు సంఘం డైరీ మీద జరిగినటువంటి దాడనే నేను అనుకుంటా. అందులో నరేంద్ర గారు బలయ్యాడు అనేటువంటిది నాకు అనిపించేటువంటిది. మరి నరేంద్ర గారికి తెలియాలి దానికి మూలాలు ఏంటి అనేటువంటిది. అంటే ఆ సంస్థని కట్టబెట్టడం కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం. ఇక ఇందాక ఉమ్మగారు చెప్పినట్టు నరేంద్ర గురించి చెప్పినప్పుడు మా జ్యోతమ్మ గురించి కూడా 2 మాటలు చెప్పాలి. చెప్పకపోతే నరేంద్ర గారు ఎక్కడ తిరుగుతూ ఉన్నా, ఏం చేస్తూ ఉన్నా, అటు నరేంద్ర గారికి ఇటు నియోజకవర్గంలో ప్రజలకి కూడా ఒక కాన్ఫిడెన్స్, అందుబాటులో ఉండేటువంటి వ్యక్తిగా, ఆ తర్వాత హాస్పిటల్లో కూడా వచ్చేటువంటి పేదల పట్ల శ్రద్ధ చూపిస్తూ పనిచేసేటువంటి వ్యక్తిగా ఆవిడ సపోర్టు ఈ రాజకీయాల్లో మర్చిపోలేనిది. నరేంద్ర గారు అయితే ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాల్సింది అనేటువంటి చెప్తా ఉన్నా. ఇదంతా నా క్రెడిట్ అని అనుకుంటాడేమో, ఖచ్చితంగా ఆమె కాంట్రిబ్యూషన్ ఉంది అనేటువంటిది బహిరంగంగానే నేను గుర్తు చేయదలుచుకున్నాను. ఏది ఏమైనా ఎప్పుడో 6 గంటలకు రావాలనుకుంటే ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉంటే 8:30 ఉంటే నా సరాసరి ఇటే రావడం జరిగింది. ఇటు నుంచి ఇటే అనంతపూర్ బయలుదేరుతున్నాం. సాయంత్రం వస్తే నేను ఇంకా రాగానే మిత్రుడు పిలిస్తే ఏమయ్యా గంట కూడా కూర్చోనీయకుండా అప్పుడే పిలుస్తున్నాం అనుకుందా. నేనే లాస్ట్ స్పీకర్ అనేటప్పటికి ఇంకా కంక్లూడ్ చేయాల్సి వచ్చింది. చాలా సంతోషం. 1 కాదు 2 కాదు 30 సంవత్సరాల ప్రయాణం. 36 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చూసాం, ఎన్నో ఒడిదుడుకులు చూసాం. ఇవాళ రాజకీయాల్లో ఈ స్థాయి ఉన్నాము అని అంటే మీ అందరి ప్రేమ నరేంద్ర గారికి ఉండడం, మా నియోజకవర్గంలో వాళ్ళు మా పట్ల నిలబడడం, ఒకరి కోసం ఒకరు అనేటువంటి విధానంలో సాగినటువంటి మా ప్రయాణమే ఈరోజు మాకు రాజకీయంగా ఈ స్థాయికి ఎదగడానికి మాకు ఉపయోగపడింది తప్ప వేరే ఏం కాదు. నరేంద్ర గారికి కోట్ల రూపాయలు ఉన్నాయా, 1000 కోట్లు ఉన్నాయా? ఈ రోజున్న రాజకీయాల్లో 1000 కోట్లతో సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ప్రజల అభిమానమే ఆయన కోట్లుగా పెట్టుబడితో ఈ రోజు రాజకీయం సాగింది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇంకంతకు మించి మనం కౌంట్ యువర్ ఏజ్ నాట్ బై ఇయర్స్ బట్ బై ది నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ యూ హ్యావ్ అనేటువంటి సామెత ఉంది. ఇంతమంది మిత్రుల అభిమానాన్ని, ఇంతమంది శ్రేయోభిలాషుల అభిమానాన్ని సంపాదించుకోవడం ఒక ఎత్తు అయితే,
దాన్ని నిలుపుకోవడం కోసం నిరంతరము పనిచేస్తూ ఉండే ఆలోచన కలిగి ఉండేటువంటి వ్యక్తి నరేంద్ర గారు అని తెలియజేసుకుంటూ, మిత్రుడు రాజకీయ జీవనంలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఇంకో 30 సంవత్సరాల పాటు కూడా రాజకీయ పోరాటాన్ని ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటున్నాను. నరేంద్ర గారు అంటే అది కాదు, ఇంకా నీ గమ్యం లక్ష్యం ఉంది, లక్ష్యం చేరుకునేదాకా కూడా విశ్రమించకూడదు. కాబట్టి ఖచ్చితంగా రాజకీయంలో అనుకున్నటువంటి ఉన్నత శిఖరాలను అందుకోవాలని చెప్పి మనసారా మిత్రుడిగా ఆకాంక్షిస్తూ, మీ అందరికీ కూడా నరేంద్ర గారిని గుండెల్లో పెట్టుకుని చూసుకున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.